హాయ్ అండి. అప్పటికప్పుడే బిర్యానీ తినాలనుకుంటే మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్కి కూడా వెళ్ళవసరం లేదు. ముందుగా ఇలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకున్నాక కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 4 దాల్చిన లవంగ మొగ్గలు 4, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాక కొంచెం అలా వేడిపుతున్నప్పుడే 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని 2 రబ్బలు కరివేపాకు వేసుకున్నాక ఒక 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడే కొంచెం మీ టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఆమ్లెట్ బిర్యానీ సూపర్ ఉంటుందండి. మీరు చేసుకొని మీకు కూడా ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలా అయిపోయాక చిటికెడంత పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకొని అలా కొంచెం పచ్చివాసన పోయే వరకు పసుపు కారం కూడా కొంచెం ఉల్లిపాయకి పట్టేలాగా వేపుకున్నాక ఒక 4 గుడ్లు ఇలా గిన్నెలో వేసుకొని, నేనైతే 4 గుడ్లు తీసుకున్నానండి. మీకు ఎన్ని గుడ్లు కావాలో దాని గుడ్లు తీసుకొని ఇలాగా ఆమ్లెట్ కింద వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చూస్తారా, ఇలా కొంచెం జాగ్రత్తగా తిరగండి. నేనైతే మొత్తం తిరిగేస్తాను. ముందుగానే మనం చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నం రైస్ ఇందులో వేసుకొని ఆమ్లెట్ బిర్యానీ సూపర్ ఉంటుందండి. రెస్టారెంట్కి వెళ్ళకంటే సూపర్ చేసుకోవచ్చు. దీన్ని ఆమ్లెట్ అన్నం అంటారు, ఆమ్లెట్ బిర్యానీ కూడా అనొచ్చు. సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా